తూర్పుగోదావరి ఊరిలో ప్రకాశవంతమైన ఉదయం. సూర్యుడు ముద్దుగా కిరణాలు ప్రసరిస్తున్నాడు. పక్షులు చప్పుడు చేస్తున్నాయి. అర్జున్ స్కూల్కు వెళ్లేందుకు తన చిన్న లంచ్ బ్యాగ్ను ఊపుతూ నడుస్తున్నాడు. ఊరిని దాటుతూ అర్జున్ ఒక్కసారిగా ఆగపోయాడు. ఒక చిన్న బ్రౌన్ రంగు కుక్క రోడ్డు పక్కన బలహీనంగా పడిపోయి ఉంది. బలహీనంగా ఉంది, కడుపు ఖాళీగా ఉంది. మెడలో నీలిరంగు బ్యాండ్ కనబడింది. ఏలోచన లేకుండా అర్జున్ తన లంచ్ బాక్స్ తీసి ఒక చపాతీ ముక్కను కుక్కకు నెమ్మదిగా ఇచ్చాడు. కుక్క మెల్లగా వాసన చూసి తినడం మొదలెట్టింది. కొద్దిగా తోక ఊపుతోంది. అర్జున్ తిరిగే నడవడం ప్రారంభించగానే వెనుక చిన్న అడుగుల శబ్దం వినిపించింది. ఆ కుక్క వెనకాల వస్తోంది. కాలిగాయంతో నెమ్మదిగా నడుస్తోంది. స్కూల్ గేట్ వద్ద గేట్ కీపర్ ఆశ్చర్యంగా చూశాడు. కుక్కను స్కూల్కు తీసుకురావద్దురా అన్నాడు. అర్జున్ మౌనంగా తలవంచి నిలబడ్డాడు. కుక్క ఆయన పక్కన కూర్చుని మోకాలాడిపోయింది. స్కూల్ అయిపోగానే అర్జున్ పరుగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. కుక్క ఆనందంగా ఎగరిపడి అతని చేతిని నక్కింది. అర్జున్ నవ్వుతూ కుక్కను తోసి ముద్దు పెట్టాడు. అప్పటినుండి అర్జున్ ప్రతిరోజూ కుక్క కోసం తినిపించేందుకు ఏదైనా తీసుకొచ్చేవాడు. వారి మధ్య ఒక అందమైన స్నేహం ప్రారంభమైంది. దయ, విశ్వాసం మరియు ప్రేమతో నిండిన మైత్రి.